हरि ओम। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं सद्गुरुं ब्रह्मविद्वरम्। ॐ अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। स्थावरं जङ्गमं व्याप्तं यत्किञ्चित् सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। चिन्मयं व्यापि यत् सर्वं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सर्वश्रुतिशिरोरत्न विराजितपदाम्बुजः वेदान्ताम्बुजसूर्यो यः तस्मै श्रीगुरवे नमः। चैतन्यः शाश्वतः शान्तः व्योमातीतो निरञ्जनः बिन्दुनादकलातीतः तस्मै श्रीगुरवे नमः। ज्ञानशक्तिसमारूढः तत्त्वमाला विभूषितः भुक्तिमुक्तिप्रदाता च तस्मै श्रीगुरवे नमः। अनेकजन्म सम्प्राप्त कर्मबन्धविदाहिने आत्मज्ञानप्रदानेन तस्मै श्रीगुरवे नमः। शोषणं भवसिन्धोश्च ज्ञापनं सारसम्पदः गुरोः पादोदकं सम्यक् तस्मै श्रीगुरवे नमः। न गुरोरधिकं तत्त्वं न गुरोरधिकं तपः तत्त्वज्ञानात् परं नास्ति तस्मै श्रीगुरवे नमः। मन्नाथः श्रीजगन्नाथः मद्गुरुः सर्वभूतात्मा
तस्मै श्री गुरवे नमः। गुरुरादिरनादिश्च गुरुः परमदैवतं गुरोः परतरं नास्ति। त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देवदेव। त्वमेव शरणं गुरुदेव देव। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। सद्गुरुं तं नमामि। శ్రీరామస్తుతి చేద్దాం ఈరోజు. చిన్మయ మిషన్ భజన బుక్స్ లో ఉంటుంది, ఫేమస్. శ్రీరామచంద్ర కృపాలు భజమన హరణ భవ భయ దారుణం. శ్రీరామచంద్ర కృపాలు భజమన హరణ భవ భయ దారుణం. నవ కంజలోచన కంజ ముఖకర కంజ పద కంజారుణం. శ్రీరామ్ కందర్ప అగణిత అమిత ఛబినవ నీల నీరద సుందరం పటపీతమానహు తడిత రుచి శుచి నౌమి జనక సుతావరం. శ్రీరామచంద్ర కృపాలు భజమన హరణ భవ భయ దారుణం. భజు దీన బంధు దినేశ దానవ దైత్య వంశ నికందనం. రఘునంద ఆనంద కంద కోశల చంద దశరథ నందనం. శ్రీరామచంద్ర కృపాలు భజమన హరణ భవ భయ దారుణం. శిరముకుట కుండల తిలక చారు దారు అంగ విభూషణం. ఆజానుభుజ శర చాపధర సంగ్రామజిత ఖర దూషణం. శ్రీరామచంద్ర కృపాలు భజమన హరణ భవ భయ దారుణం. ఇతి వదతి తులసీదాస శంకర శేషముని మనరంజనం. మమ హృదయ కంజ నివాస కురు కామాది ఖలదల గంజనం. శ్రీరామచంద్ర కృపాలు భజమన హరణ భవ భయ दारुणम। सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय, उमापति महादेव की जय, बोलो भाई सब संतन की जय, श्री सद्गुरुनाथ महाराज की जय। పెద్దవాళ్ళు చెప్తారు తులసిదాస్ గారు ఎప్పుడైనా సరే రామచంద్రుడి యొక్క స్తుతి చేయాలి అంటే రామచంద్రుడి వెంటనే ఆయన ఉపయోగించే ఒక పదాన్ని ఉపయోగిస్తారంట. ఆయన ఫేమస్. ఏం స్వామీజీ ఆ పదం అండి అంటే కృపాలు అంటాడు. రాముడిలో అత్యంత స్పష్టంగా కనిపించే గుణం ఏంటి స్వామీజీ అండి అంటే కృపామయుడు శ్రీరామచంద్రుడు. అంతటి భగవంతుడు అయినప్పటికీ కూడా మొట్టమొదటి ఆయన చేసిన ఉపకారం ఏంటి స్వామీజీ అండి అంటే మనలాగా నడిచాడు భూమి మీద. సామాన్యులు నరులు ఎలా ఉంటారో నేను అలా ఉంటానన్నాడు.
మొదటిది. రెండు, మనందరికీ ఆదర్శం శ్రీరామచంద్రుడు. సాధనా పంచకం అంటే కేవలం పుస్తకంలో ఉన్నదే కాదండి, జీవితంలో ఉన్నది, పెద్దలు చెప్పింది, ఇదంతా సాధనే. ఆయన నడిచాడు శ్రీరామచంద్రుడు ఎలా ఉండాలో. ఇంతేకాదు రాముడు చేసిన మరొక ఉపకారం ఏంటి స్వామీజీ అంటే, పెద్దవాళ్ళు చెప్తారు, దండకావన పావన రామ అని కీర్తిస్తారు. దండకావన పావన రాముడు ఏంటి స్వామీజీ అండి అంటే, అప్పుడు దండకావనం అంతా రాక్షసులతో నిండిపోయి ఉంది. రాముడు అరణ్యానికి ఒప్పుకోవడానికి ఇది కూడా ఒక కారణం. కేవలం వాళ్ళ అమ్మగారు అడవికి పొమ్మన్నారనే కాదు, దండకారణ్యం మొత్తం రాక్షసమయం. అదంతా క్లీన్ చేయాలి స్వామి. ఎంత మందిని తీస్తాడో అక్కడ లెక్కలేదు. మనలో కూడా ఒక వనం ఉంది, ఒక అరణ్యం, దండకారణ్యం. ఇందులో వాళ్ళందరూ ఉన్నారు. కరదూషణలు ఉన్నారు, శూర్పణఖ ఉంది, మారీచుడు ఉన్నాడు, అందరూ ఉంటారు మనలో. సో ఈ సంహారం జరగాలి అంటే శ్రీరామచంద్ర కృపాలు భజమన హరణ భవ భయ దారుణం. సరే, సాధనా పంచకం ఈరోజు ఆఖరి క్లాస్. సో సాధనా పంచకం మొత్తం పారాయణం చేద్దాం. 5 శ్లోకాలు. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం తేనేశస్య విధీయతామపచితిః కామ్యే మతిస్తజ్యతాం పాపౌగః పరిధూయతాం భవసుఖే దోషోనుసంధీయతాం ఆత్మేచ్ఛా వ్యవసీయతాం నిజ గృహాత్ తోరణం వినిర్గమ్యతాం సంగస్సత్సు విధీయతాం భగవతో భక్తిర్దృఢాధీయతాం శాంత్యాది పరిచీయతాం దృఢతరం కర్మాసు సంత్యజ్యతాం సద్విద్వానుపసృప్యతాం ప్రతిదినం తత్పాదుకా సేవ్యతాం బ్రహ్మైకాక్షరమర్ధ్యతాం శృతిశిరో వాక్యం సమాకర్ణ్యతాం వాక్యార్థశ్చ విచార్యతాం శృతిశిరః పక్షః సమాశ్రీయతాం దుస్తర్కాత్ సువిరమ్యతాం శృతిమతః తర్కోనుసంధీయతాం బ్రహ్మాస్మీతి విభావ్యతాం అహరః గర్వః పరిత్యజ్యతాం దేహేహం మతిరుజ్యతాం బుధజనైర్వాదః పరిత్యజ్యతాం క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం స్వాద్వన్నం నతు యాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం శీతోష్ణాది విషహ్యతాం నతు వృధా వాక్యం సముచ్చార్యతాం ఔదాసీన్యమభీప్స్యతాం జనకృపా నైష్ఠుర్యముత్సృజ్యతాం ఏకాంతే సుఖమాప్స్యతాం పరతరే చేతః సమాధీయతాం పూర్ణాత్మా సుసమీక్ష్యతాం జగదిదం తద్బాధితం దృశ్యతాం ప్రాక్కర్మ ప్రవిలాప్యతాం చితిబలాన్నాప్యుత్తరైశ్లిష్యతాం ప్రారబ్ధం త్విహు భుజ్యతాం
అధ పరబ్రహ్మాత్మనా స్థీయతాం ప్రారబ్ధం త్విహు భుజ్యతాం అధ పరబ్రహ్మాత్మనా స్థీయతాం. ఇది మొత్తం సాధనా పంచకం. ఇప్పుడు మనం చదివాం కదండి ఆ పద్ధతి. దీనిని శార్దూలం మీటర్ అంటారు. ఛందస్సులో ఈ మీటర్ పేరేంటి స్వామీజీ ఏంటి అంటే శార్దూలం అంటారు. తెలుగులో కూడా ఛందస్సులో ఉంటాయి కదండి, ఉత్పలమాల, చంపకమాల, మత్తేవం, శార్దూలం. ఇప్పుడు మనం చదివిన మీటర్ పేరు శార్దూల పద్ధతి అంటారు. స్వామీజీ ఏంటండి ఈ పేర్లు ఇలా ఉన్నాయి, చంపకమాల, ఉత్పలమాల, మత్తేవము, శార్దూలం అంటే ఎంత ప్రౌఢమో ఎంత గంభీరమో మన భాష చూడండి. శార్దూలం అంటే ఒక పులి నడిస్తే ఎలా ఉంటుందో మనం చదవడం అలా నడవాలి. పులి నటకలాగా ఉండాలి పద్యం చదవటం. మత్తేవం అంటే ఎలా ఉండాలి స్వామీజీ? మత్తేవం అంటే ఒక ఏనుగు నడిస్తే ఎలా ఉంటుందో అలా నడవాలి ఏనుగు. చంపకమాల అంటే సంపంగి పూల దండలాగా ఉండాలి. ఉత్పలమాల, సీసం, గంధం, ఇవన్నీ పద్యాల యొక్క మీటర్లు సాహిత్యంలో. ఈ పోయంని శార్దూల మీటర్లో చదువుతారు పెద్దలు. సరే, మనం ఆఖరి లైన్ కి వచ్చినప్పుడు 5వ శ్లోకంలో ముఖ్యమైన సాధనలు ఏంటి స్వామీజీ ఏంటి అంటే, ముఖ్యమైన సాధనలు వాటి యొక్క ఆవశ్యకత మనం చూసుకున్నాం. ఒక విద్యార్థి ఉన్నాడు, ఆయన సాధకుడు, క్వాలిఫికేషన్ సంపాదించుకున్నాడు, సాధన చతుష్టయం ఇత్యాది అన్ని. క్వాలిఫికేషన్ సంపాదించిన తరువాత అంటే సాధన పంచకం అంతా చూస్తే గురువుని అప్రోచ్ అయ్యాడు. ఆయన గురువుని ఎందుకు అప్రోచ్ అయ్యాడు స్వామీజీ అండి అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే సత్య అన్వేషణ కోసం గురువుని అప్రోచ్ అవ్వటం జరిగింది. సత్యం అంటే ఏంటో తెలియాలి, సత్యాన్వేషణ. గురువు గారు అనుగ్రహించారు కూడా. ఎందుకు? గురువు యొక్క సేవ చేసి ఆయన యొక్క ప్రసన్నతని పొందాడు. అప్పుడు 3 సాధనలు చేశాం మనం. ఏంటి స్వామీజీ ఆ 3 సాధనలు? శృతి శిరో వాక్యం సమాకర్ణ్యతాం, దీని పేరు శ్రవణం. శృతి శిరో వాక్యం సమాకర్ణ్యం అంటే శృతి యొక్క శిరస్సు యొక్క వాక్యాన్ని మనం గురువు ద్వారా విన్నాం. సమాకర్ణ్యతాం అంటే విన్నాం కాబట్టి ఆ సాధన పేరు శ్రవణం. శృతి శిరో వాక్యం అంటే తత్వమసి మహావాక్యం. శృతి శిరో వాక్యం, తత్వమసి మహావాక్యాన్ని గురువు ద్వారా విన్నాం. తరువాత ఏం చేశాం? వాక్యార్థశ్చ విచార్యతాం, వినిన దానిని విడిచిపెట్టకుండా మనం విచారణ చేశాం. వాక్యార్థశ్చ విచార్య, ఈ విచారణ పేరే మననం. శ్రవణం చేశాం, మననం చేశాం. శ్రవణంలో ఏం చెప్పారు ఆయన? తత్తు త్వం అసి అని చెప్పారు. ఏదైతే ఆ పెద్ద పరబ్రహ్మ ఉన్నాడో, భగవంతుడు అని చెప్పుకుంటున్నామో అది తత్. త్వం అంటే నువ్వు, నేను అనుకుంటున్నా నేను. అసి, ఈ రెండు ఒకటే. ఇది శ్రవణం యొక్క మొత్తం సారాంశం. తత్ త్వం అసి. దానికి ఆయన అనేక ఎగ్జాంపుల్స్ మిగతా శాస్త్రాలు చెప్పొచ్చుగాక. మనకి డౌట్ వస్తుంది, ఏంటి స్వామీజీ డౌట్ అంటే, నేనేమో చూస్తే ఇంత చిన్నవాడిని, అల్పుడిని, పరిచ్ఛిన్నుడిని, నేను బ్రహ్మ పదార్థమేమో సత్తు చిత్తు ఆనంద స్వరూపం అని చెప్పుతున్నారు, సర్వ జగత్తుకి అధిష్టానం అంటున్నారు, ఈ రెండు ఎలా అవుతాయి అని విచారణ చేశాను. విడిచిపెట్టలే, సంశయాన్ని విడిచిపెట్టకుండా విచారణ చేశాను. వాక్యార్థశ్చ విచార్యత, విచారణ చేసి
మననం చేసి తర్వాత ఏం చేశాను? నిధిధ్యాసన చేశాను. నిధిధ్యాసనలో ఏం చెప్పుకున్నాము? బ్రహ్మాస్మీతి విభావ్యతాం, అహం బ్రహ్మ అనే మతిపైనే చింతించాను. దీని పేరు నిధిధ్యానం. ఏ మతి మీద చింతించానండి అంటే బ్రహ్మ అస్మి ఇతి, బ్రహ్మాస్మీతి విభావ్యతాం, దేహేహం మతి రుజ్యతాం, శరీరం నేనే అనే మతిని విడిచిపెట్టాను. ఈ రెండు కలిస్తే నిధిధ్యాసన అంటాం. నా స్వరూపము బ్రహ్మ, నా స్వరూపం దేహం కాదు, ఈ రెండు కలిపి చేసిన దాన్ని నిధిధ్యాసన అని చేశాం. ఈ మూడు కలిపి సాక్షాత్ సాధనలు అని చెప్పుకున్నాం. సాక్షాత్ సాధన అంటే ఏంటి స్వామీజీ అంటే మన స్వరూపాన్ని మనం చేరుకునే సాధనలు. ఈ మూడు చేసుకున్నాం. ఇప్పుడు రెండు సమస్యలకి పరిష్కారం లాస్ట్ శ్లోకం అని చెప్పాను లాస్ట్ క్లాస్లో. కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను అంతే. ఏంటి స్వామీజీ ఆ రెండు సమస్యలు ఆధ్యాత్మిక సాధకుడికి అంటే, ఒకటి మనం అంటాము, స్వామీజీ నేను శ్రవణం చేస్తున్నాను స్వామీజీ, నాలో దోషం లేదు, ప్రతిరోజు సత్సంగం వింటున్నాను స్వామీజీ, మననం కూడా చేస్తున్నాను స్వామీజీ, ఖచ్చితంగా అయి తీరాలి, ఈ మాంసభూయిష్టమైన శరీరము చైతన్యం కాకపోవచ్చు, ధ్యానం కూడా చేస్తున్నాను స్వామీజీ, అయినప్పటికీ కూడా నేను బ్రహ్మ అనే మతి నాకు నిత్యము ఉండటం లేదు స్వామీజీ. ఇది ఒక సమస్య. బ్రహ్మ అనే మతి నిత్యము ఉండట్ల, ఇది ఒకటి. రెండో డౌట్ ఏంటొచ్చిందంటే విద్యార్థికి, స్వామీజీ మీరు అన్నారు ఆధ్యాత్మిక సాధన చేస్తే మోక్షం వస్తుంది అన్నారు కదా, మోక్షం అంటే ఏంటి స్వామీజీ? ఈ రెండిటికి సమాధానం లాస్ట్ శ్లోకంలో చెప్పారు. మొదటి దాని పేరేంటండి అంటే, మనం బ్రహ్మని వింటున్నాము, బ్రహ్మని విచారణ చేస్తున్నాము, బ్రహ్మని ధ్యానం కూడా చేస్తున్నాం. అయినా అది నిత్యము ఆ స్పృహ ఉండకపోవడాన్ని ఏమంటారంటే తెలుసండి, దానిని మనకి నిష్ట లేకపోవడము అంటారు. సంస్కృతంలో దానికి ఉపయోగించిన పదం ఏంటండి అంటే నిష్ట, బ్రహ్మనిష్ట అంటారు. బ్రహ్మనిష్ట ఎలా ఉండాలండి అంటే అది అత్యంత సహజంగా ఉండాలి. నా స్వరూపం ఇదే అన్న వృత్తి సహజంగా ఉండడాన్ని బ్రహ్మనిష్ట అంటారు. ఉదాహరణ ఏం చెప్పుకున్నాము, ఎవరైనా మన దగ్గరికి వచ్చి, ఒక అమ్మగారు ఉన్నారు అనుకోండి, ఆమె దగ్గరకు వచ్చి అమ్మ మీరు స్త్రీయేనా అని అడిగాడు అనుకోండి ఆయన. అమ్మ మీరు స్త్రీయేనా అంటే మనం అంటాం ఏమి అందులో డౌట్ ఏముంది అంటాం. అత్యంత సహజంగా మనకు ఆ వృత్తి ఉంది, ఏంటి నేను స్త్రీ అని. నేను పురుషుడు అని వృత్తి అత్యంత సహజంగానే ఉంది. అదే స్టేటస్ లో నేను బ్రహ్మ అనే మతి కూడా ఉండాలి, దాని పేరే బ్రహ్మనిష్ట. అంత సహజంగా, అంత సరళంగా, డౌట్లెస్ అది కలగట్లేదు. ఏంటంటే దానికి సాధనలు ఏం చెప్పారు ఆయన, దీనికి నువ్వు కొన్ని సాధనలు చేయాలయ్యా అన్నారు. దీని పేరే సమాధి అంటారు మామూలు భాషలో అయితే. ఏకాంతే సుఖమాప్స్యతాం, శంకర భగవత్పాదులు దానికి ఇచ్చిన సాధన మొదటిది ఏంటి స్వామిజీ అండి అంటే ఏకాంతే సుఖం ఆప్స్యతాం. ఏకాంత సేవ చేయాలి మనం. ఏకాంత సేవ అంటే మనము మన సిస్టమ్ అంతే, మన మనస్సు, మన బుద్ధి, మన వాసనలు, మన చైతన్యము, మన శరీరము, మన ఇంద్రియాలు, మన ప్రాణం, మన సిస్టమ్ మనము కూర్చోవడం, దాని పేరే ఏకాంతం. మనం కానిది పెట్టుకోకుండా ఉండాలి. దాని గురించి విచారణ చేసుకున్నాం. ఏకాంతే సుఖమాప్స్యతాం, కూర్చొని ఏం చేయాలి, ఏకాంతే సుఖమాప్స్యతాం పరతరే చేతస్సమాధీయతాం. కూర్చొని చేయవలసిన పని ఏంటి స్వామీజీ ఏంటి అంటే
పరవస్తువు పైన చేతస్సుని అంటే మన అంతఃకరణాన్ని సమాధీయతాం అంటే ఈ మనస్సును తీసుకొని వెళ్ళి ఆ పరవస్తువు పైన కూర్చోపెట్టాలి. సమాధీయతాం అంటే ఇది అర్థం. ఇంతవరకు మనస్సు ఎక్కడ కూర్చుందో మనకు తెలుసు, ఎందుకంటే ఏకాంతంగానే కూర్చున్నాం కాబట్టి అది ఎక్కడుందో మనకు తెలుసు. దేని గురించి ఆలోచిస్తుందో, దాంట్లో ఉన్న రాగం ఏంటో, భావం ఏంటో ఇవన్నీ తెలుసు. పరతరే చేత సమాధీయతాం ఇది చూసుకున్నాం. ఎలా చేయాలి స్వామీజీ అంటే మనం డీటెయిల్డ్ గా చెప్పుకున్నాం. దృశ్య వివేకము అని చెప్పుకున్నాం. లోపటి నుంచి చూస్తున్న ఆ ద్రష్ట ఎవరు, దృశ్యం ఏంటి, ఈ రెండింటిని విడదీయాలి. దీని పేరు దృగ్దృశ్య వివేకము అంటారు. ఒక పుస్తకం రాశారు శంకర భగవత్పాదులు దీనిపైన, దృగ్దృశ్య వివేకము అని. దృశ్యం ఏంటి, దృక్ ఏంటి, ఫైనల్ గా ఆ అల్టిమేట్ ద్రష్ట దగ్గర మనం మనస్సుని సీజ్ చేసేయాలి. ఆ పరద్రష్ట, ఆ సాక్షి చైతన్యం దగ్గర, శుద్ధ చైతన్యం దగ్గర మనస్సుని సీజ్ చేసేయాలి. అది పరతరే చేత సమాధీయత అయింది కదండి. తరువాత ఏం చేయాలి స్వామీజీ? పూర్ణాత్మ సుసమీక్ష్యతాం అన్నారు స్వామి. సుసమీక్ష్యతాం, ఈక్ష్యతాం అంటే బాగా అర్థం చేసుకోవడం, సమీక్ష్యతాం అంటే డౌట్ లేకుండా అర్థం చేసుకోవడం. కానీ ఇక్కడ శంకర భగవత్పాదులు ఉపయోగించిన పదం ఏంటో తెలుసండి? సుసమీక్ష్యతాం. సుసమీక్షితం అంటే వెల్ ఎస్టైన్డ్ నాలెడ్జ్. ఎటువంటి వేగ్నెస్ లేనటువంటి, ఎటువంటి డౌట్ లేనటువంటి క్లియర్ కట్ నాలెడ్జ్ మనకి ఉండాలి. ఎవరిపైన? పూర్ణాత్మ. పూర్ణాత్మ అంటే ఆ ద్రష్టని చూసిన తర్వాత ద్రష్ట దగ్గర అది నేను అన్న దాంట్లో ఎటువంటి వేగ్నెస్ లేనంత వరకు అక్కడ ఉండాల. అలా ఉండేవాళ్ళు ఇక్కడ ఉండగలం, ఎందుకంటే రియాలిటీ అదే, మిగతాదంతా కళ, మనస్సు యొక్క ప్రొజెక్షన్ అంతే. మిగతాదంతా కూడా దాన్ని సీజ్ చేసేసాము అంటే మనం ఆ పూర్ణ ఆత్మస్వరూపంలో సుసమీక్ష్యతాం, ఎలాంటి డౌట్ లేకుండా మన స్వరూపంలో మనం నిలబడగలుగుతాం. అప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా అండి? అప్పుడు అర్థం చేసుకోవాల్సిన ప్రధానమైన జ్ఞానం, ఇంతవరకు నేను 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 అంటున్న ఈ అహం, ఇంతవరకు ఏమనుకున్నాము? నేను ఒక ఫైనైట్ ఆబ్జెక్ట్ అనుకున్నాం, ఒక పరిస్థితికి లోబడి, ఒక దేశ కాల వస్తువులకి లోబడినటువంటి ఒక రూపం అనుకున్నాను. కానీ అది కాదు నేను. మరి ఎవరు నేను? నేను ఆ పూర్ణ ఆత్ముణ్ణి, అనంతమైన కంప్లీట్ స్వరూపాన్ని నేను అనే జ్ఞానంలో నిలబడగలదు. దాని పేరు పూర్ణాత్మ సుసమీక్షత. ఇంతవరకు సాధన. పూర్ణాత్మ అయితే ఏముంది స్వామీజీ అంటే అయిపోయింది, ఇంకంతే, జాబ్ ఫినిష్డ్. వీరినే కృతకృత్యులు అంటారు. భగవద్గీత 15వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ పదాన్ని ఉపయోగిస్తారు. కృతకృత్యుడు అంటే ఎవరయ్యా అంటే చేయవలసిన జాబ్ ని చేసేసాడు. ఆ మన స్వరూపానికి మనం చేరినప్పుడు మనం చేయవలసిన జాబ్ మనం చేసేసాం. ఇంకా ఎటువంటి బాధ బందీలు కానీ, ఎటువంటి దుఃఖమయమైన మనస్సు కానీ, బుద్ధి కానీ, చంచలమైన బుద్ధి కానీ వాటి యొక్క ఆస్కారం లేదు. నన్ను నేను తెలుసుకున్నానండి, మనల్ని మనం తెలుసుకున్నాం. పూర్ణాత్మ సుసమీక్షత, దీని పేరే బ్రహ్మనిష్ట. అక్కడ నిలబడగలిగితే
ఈ ఐ యొక్క ఫాల్సిఫికేషన్ మనకి తెలుస్తుంది. ఇంతవరకు మనం సత్యాన్ని ఇస్తున్న వస్తువులన్నింటి యొక్క అసత్యం తెలిసిపోయింది. ఇంతవరకు తెలియని మన స్వరూపాన్ని తెలుసుకున్నాము అంటే బుద్ధి ద్వారా తెలుసుకున్నాం కాబట్టి ఆ వృత్తి నిలబడింది. ఇక్కడి వరకు అర్థమైంది స్వామిజీ. పూర్ణాత్మ సుసమీక్షత. అయితే ఎంతసేపు అండి సమాధిలో ఉంటాడు సాధకుడు? ఏ సాధకుడైనా సమాధిలో శాశ్వతంగా ఎవరూ ఉండం. ఎంతసేపు పడుకుంటాం? పోనీ మన తామసికమైన సమాధిని మనం చూసుకున్నా, ఇది సమాధియే, తమోభూయిష్టమైన సమాధి. పడుకోండి అన్నారు అనుకోండి, మనల్ని పడుకోండి, ఎంతసేపు పడుకుంటాం? కొంతసేపే, మళ్ళీ వచ్చేయాలి బయటికి. ఈ ప్రకృతి చక్రం ఉంది, బయట సిస్టమ్ అంతా సెటప్ అయ్యి ఉంది. బయటకు వచ్చిన తర్వాత నేనేం చెయ్యాలి అనేది 4వ పదం. ఏంటది? జగదిదం తద్బాధితం దృశ్యతాం. జ్ఞాని యొక్క స్వరూపం జగత్తుకు సంబంధించి ఇలా ఉంటుంది. ఏంటి స్వామీజీ? జగదిదం, ఈ ఇదం అనే జగత్తు, దృశ్యతాం, కనిపిస్తున్నటువంటి ఇదం అనే ఈ జగత్తు ఆయన ఏమంటాడు తెలుసండి? తత్ బాధితం. తత్ బాధితం అంటే ఆయన పైన ఆరోపింపబడినటువంటి వస్తువు, నిజం కాదు. ఆయన మనలానే చూస్తాడు సమస్త వస్తువులన్నింటినీ, ఆయన మనలానే వింటాడు, ఆయన మనలానే మాట్లాడతాడు. కానీ ఆయనకి మనకి తేడా ఏంటి స్వామీజీ అండి అంటే, మనం అజ్ఞాన ఆవృతి అయి ఉన్నాం కాబట్టి ఇవన్నీ సత్యం. మనకి జగత్ అంతా రియల్ గా కనిపిస్తుంది. మనకి అన్నిటికీ సత్యత్వాన్ని ఇస్తాం. మరి ఆయన అంత వ్యవహారాన్ని చూసినప్పటికీ కూడా ఈ జగత్తు అంతా ఆ సత్య వస్తువు పైన ఆరోపింపబడినటువంటి వస్తువు. ఇది సత్యం కాదు. కాబట్టి జగత్తు ద్వారా వచ్చిన దేని ద్వారా ఆయన సుఖానికి లోనవుడు, దుఃఖానికి లోనవుడు. దుఃఖేషు అనుద్విగ్నమనః సుఖేషు విగత స్పృహ అంటాడు భగవద్గీతలో. రెండును. జ్ఞాని ప్రపంచమిచ్చే దుఃఖాలు వచ్చినప్పుడు బాధపడిపోడు, అలాగే సుఖాలు వచ్చినప్పుడు కూడా పొంగిపోడు. చూడండి అదెంత గొప్పతనము. జ్ఞానిని మనం ఇంటికి పిలిచి, ఇంత మహాత్ముడు 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 అని మనం పిలిచి కాళ్ళు కడిగి భోజనం పెట్టి దక్షిణలు ఇచ్చి బట్టలు ఇచ్చి పూజలు చేసి పంపిస్తే, అబ్బా వీళ్ళు ఎంత మంచివారా అని ఆయన వ్యక్తిగతంగా పొంగిపోడు. మన ఇంటికి సాధు రావడం చూసి వస్తువుని మన పక్కింటి ఆయన ఇదే సాధుని దూషించాడు అనుకోండి, ఏం పని లేదు, ఇంటింటికి తిరిగి ఇలా బతికేస్తున్నాడు ఈయన అని అన్నాడు అనుకోండి, అది బాధించదు ఆయన. దుఃఖేషు అనుద్విగ్నమనః సుఖేషు విగత స్పృహ. అది ఆ మహాత్ముల యొక్క గ్లోరీ. జగదిదం తద్బాధితం దృశ్యతాం. ఈ విధంగా బ్రహ్మనిష్టని సంపాదించాలి. ఇది అర్థమైంది స్వామీజీ. ఈరోజు విశేషం ఏంటి స్వామీజీ అండి అంటే, ఈరోజు మోక్షం అంటే అంటారు కదా స్వామీజీ, అదంటే ఏంటో చెప్పండి. మోక్షం అంటే ఏంటి, దాని పూర్వపరాలేంటో శంకర భగవత్పాదులు చెప్తారు. ఈ 4 సాధనలలోనికి వెళ్లే ముందు దీనికి కొంచెం విచారణ మనం చెయ్యాలి. మొదటి విచారణ అదేంటో చెప్పదాం, జాగ్రత్తగా వినండి. సైంటిఫిక్ గా ఆలోచిద్దాం. మోక్షం అంటే ఏంటో. మోక్షము అంటే ఒక దాని నుంచి మనం విడుదల అవ్వడాన్ని మోక్షము అంటాం. అవునా కాదా అండి? ఆ వ్యక్తి జైలు నుంచి విడుదలయ్యాడండి అంటాం. జైలు నుంచి విడుదలయ్యాడంటే అప్పటి వరకు ఉన్న బాధలు, బందీలు, పరిస్థితులు అన్నింటి నుంచి ఫ్రీడమ్ వచ్చేసింది. దాని పేరే మోక్షం. మోక్షం అంటే అర్థం ఇది. మోక్షం అంటే అంతవరకు ఉన్న పరిస్థితి నుంచి, పీడింపబడుతున్న సందర్భం నుంచి విడుదల కావటం. అందుకే మోక్షానికి ఇంకొక పేరేంటి స్వామీజీ అండి అంటే లిబరేషన్ అంట.
ఫ్రీడమ్ అంటారు. ఇది మోక్షం. సరే, మరి మనల్ని పీడిస్తున్నది ఏంటి స్వామీజీ? దాని నుంచి మోక్షం వచ్చింది అన్నారు కదా, మనల్ని పీడిస్తున్నది ఏంటి? మనల్ని పీడిస్తున్నది బంధం. మోక్షం ఎక్కడి నుంచి అండి వస్తుంది? మోక్షం రావాల్సింది బంధం నుంచి, ఫ్రీడమ్ రావాల్సింది బాండేజ్ నుంచి. అర్థమైంది స్వామీజీ. సో మోక్షము అంటే మోక్షం దేని నుంచి వస్తుంది? బాండేజ్ నుంచి వస్తుంది, బంధం నుంచి వస్తుంది. ఒక పాయింట్ అర్థమైంది స్వామీజీ. ఇప్పుడు రెండు, ఇంతకీ బంధం అంటే ఏంటి స్వామీజీ? తర్వాత మోక్షం గురించి ఆలోచిద్దాం. బంధం అంటే ఏంటి? బంధము మనం అంటాం, సమస్త జీవులు బంధీయులు అయిపోయి ఉన్నారు, అందరూ బంధం అటాచ్మెంట్స్ కలిగి ఉన్నారు, బంధం కలిగి ఉన్నారంటే మనం చుట్టూ చూస్తాం, ఏం బంధం స్వామీజీ, మేమంతా ఫ్రీగానే ఉన్నామే. కారు కావాలంటే కార్లో వెళ్ళిపోతాం, బస్సు కావాలంటే బస్సులో వెళ్ళిపోతాం, ఫ్లైట్ కావాలంటే ఫ్లైట్ లో వెళ్ళిపోతాం. మీరేమో మీరందరూ బంధీలుగా ఉన్నారు, మీరంతా బంధంలో ఉన్నారు. ఏం బంధం స్వామీజీ అండి అంటే, ఏం బంధమో తెలుసండి? బంధం కర్మ, కర్మ బంధం. ఓకే, కర్మ ఏమో బంధానికి కారణం, మోక్షమేమో బంధం నుంచి రావాలి. బాగుంది స్వామీజీ. మరి కర్మ అనేది ఎందుకు వస్తుందండి? కర్మ ఎందుకు వస్తుందండి అంటే కర్మకు విత్తనం, కర్మకు బీజం ఏంటి స్వామీజీ అండి అంటే, కర్మకు బీజం అంట జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడి నుంచి ఆపరేషన్, ఆపరేషన్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. కర్మకి బీజం ఎవరు స్వామీజీ అండి అంటే, కర్మకి బీజం కర్తృత్వ భావన. ఇది జాగ్రత్తగా వినండి. కర్మకి బీజం కర్తృత్వ భావన. కర్తృత్వ భావన అంటే ఐ ఆమ్ ద డూవర్ అనే యాటిట్యూడ్ ఏదైతే ఉంటుందో, ఫీలింగ్ ఏదైతే ఉంటుందో, వాడి వల్లనే కర్మ అనేది పుడుతుంది. కర్మ బీజం కర్తృత్వ భావన అన్నాను, జాగ్రత్తగా వినండి. ఇది ఒక భావన మాత్రమే, ఇది ఒక యాటిట్యూడ్ మాత్రమే. కర్మకి కారణం కర్తృత్వ భావన. స్వామీజీ ఇక్కడి వరకు అర్థమైంది. చైన్ 1 2 3 4 ఇంకా ఉందంటండి. ఈ కర్తృత్వ భావనకి కెప్టెన్ ఎవరు స్వామీజీ? కర్తృత్వం అనేది భావన అన్నారు మీరు. కర్తృత్వం అనేది ఒక భావన, ఒక యాటిట్యూడ్. ఈ భావనని కలిగి ఉన్నవాడు ఎవడు స్వామీజీ నాలో? వాడి పేరు కర్త. ఇదంతా మన సైన్స్. కర్త, ఇంగ్లీష్ లో వాడిని డూవర్ అంటారు. డూవర్. వాడు ఏం చేస్తుంటాడు స్వామీజీ? లోపటుండి వాడు ఏం చేస్తుంటాడండి అంటే ఐ ఐ ఐ ఐ అంటుంటాడు వాడంతే. ఆ ఐ పేరే కర్త. ఈ ఐ కాస్త ఏ రూపంలో మారుతాడు? ఈ కర్త కాస్త కర్తృత్వ భావనలో మారుతాడు. ఐ కాస్త ఐ ఆమ్ ద డూవర్ అంటాడు. దెన్ ఈ కర్తృత్వ భావన ద్వారా కర్మ చేస్తాడు. కర్మ ఏమో బంధాన్ని ఇస్తుంది. ఈ బంధం నుంచి మోక్షం రావాలి. ఇది చైన్. కర్త, కర్తృత్వ భావన, కర్తృత్వ భావన నుంచి కర్మ, కర్మ ఏమో బంధం, బంధాన్ని నుంచి మోక్షం రావాలి. అయితే ప్రాబ్లం ఇంకా ఉంది, అయిపోలా. చూడండి, ఈ కర్త అనేవాడు కర్తృత్వ భావనని పెట్టుకొని కర్మని చేసాడు. కర్మ చేసేసాం. దీని తర్వాత వచ్చింది ఒక తిరకాసు ఉంది. ఏంటి స్వామీజీ ఆ తిరకాసు అండి అంటే, ఏ కర్మని ఆచరించినా కర్మ ఫలాన్ని ఇస్తుంది. ఇది ప్రాబ్లం. ప్రతి కర్మ కూడా కర్మ ఫలితాన్ని ఇచ్చే తీరుతుంది. ప్రతి కర్మ.
ఇప్పుడు శ్రవణము అనే కర్మ చేస్తున్నాం, ఇది పుణ్యకర్మ. ఈ పుణ్యకర్మ ఏం ఫలాన్ని ఇస్తుంది స్వామీజీ? పుణ్య ఫలాన్ని ఇస్తుంది. పుణ్యఫలం అంటే ఏంటి? తెలియని జ్ఞానం తెలుస్తుంది. జ్ఞాన సముపార్జన అనే ఫలాన్ని ఇచ్చింది ఈ కర్మ. కాబట్టి కర్మకి నైసర్గికంగా అంటారు పెద్దలు. నైసర్గికంగా అంటే దాని యొక్క స్వభావంగా ఉన్న ఒక రూల్ ఏంటి స్వామీజీ ఏంటి అంటే, కర్మ చేశాము అంటే ఫలం వస్తుంది. ప్రతిదానికి కూడా అంతే, కర్మ ఫలాన్ని ఇచ్చేసింది. కర్మ ఫలాన్ని ఇస్తే మరొక తిరకాసు ఏముందో తెలుసా స్వామీజీ? ఈ కర్మ ఫలాన్ని ఎవడైతే కర్త చేశాడో ఆ కర్తే ఆ కర్మ యొక్క ఫలాన్ని అనుభవించాలి. ఇది ప్రకృతి పరంగా ఉన్న రెండో నియమం. ప్రకృతి పరంగా ఉన్న రెండో నియమం ఏమిటండి అంటే, కర్మ చేసినప్పుడు కర్మ ఫలం వచ్చింది, ఈ కర్మ ఫలాన్ని వదిలేసి వెళ్ళిపోతానంటే కుదరదు. యూ హ్యావ్ టు ఈట్ ఇట్. తినకుండా వెళ్ళలేవు, తిని తీరుతావు. అంత సూక్ష్మం అండి కర్మ. అందుకే పెద్దలు చెప్తారు, ఏది పడితే అది చేసేయకండి, ఏది పడితే అది చేసేయకండి, థింక్ బిఫోర్ యాక్ట్ అంటారు పెద్దలు. థింక్ బిఫోర్ యాక్ట్ అంటే కర్మ చేసే ముందు ఆలోచించాలా, పర్యవసనం ఏమవుతుందో, అది ఏమి ఫలం ఇచ్చేస్తుందో, దాన్ని మనమే తినాలి. ఎవరు తినేది లేదు, ఎవరు మనకు సాయం చేయలేరు. అక్కడ మనమేం చేస్తాం? యాక్ట్ బిఫోర్ థింక్ లేటర్. ముందు చేసేస్తాము, అదేదో తగులుకుంటుంది మనకి, ఆ తర్వాత ఆలోచిస్తాం, అయ్యో ఎందుకు చేశాను, చేసేండకపోయినా బాగున్నాను, అయ్యో చెప్పారు, మా వాళ్ళు చెప్పారు, పెద్దవాళ్ళు చెప్పారు, తెలిసిన వాళ్ళు చెప్పారు, నేను వినలేదు. చేసేసి ఆలోచిస్తాం మనం. ఆలోచించి చెయ్యాలి. కర్మకున్న చాలా డేంజర్ ఇది, మన అందరికీ అనుభవం అయింది. అనుభవంలో ఎప్పుడో ఒకసారి ఉంటది. అయ్యో చేసేసాను కర్మ, ఫలితం వచ్చేసింది అంటే తినవలసిందే. గవర్నమెంట్ చెప్తుంది మాస్క్ వేసుకోండి, ఇంట్లోంచి బయటకు రాకండి, శానిటైజర్లు పెట్టుకోండి, అంత సోషల్ డిస్టెన్స్ ఉండండి. ఏమవుతుందిలే అని వెళ్ళామనుకో, ఏమో ఎవరికి తెలుసు. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు జరుగుతున్న కరెంట్ అఫైర్. అలాగా అంతను మన కర్మ ఫలితం, మనం చేసే కర్మ ఫలాన్ని ఇచ్చింది అంటే ఆ ఫలాన్ని మనమే తినాలి కదండి. ఇప్పుడు రెండో వాడు పుడతాడు మనలో. వాడు ఎవడో తెలుసండి? వాడి పేరు భోక్త. ఇందాకట వాడి పేరు కర్త. అదే కర్త కర్మని ఆచరించి ఫలాన్ని సంపాదించాడు, ఆ ఫలాన్ని తింటున్నప్పుడు వాడి పేరు భోక్త. పని చేస్తున్నప్పుడు వాడి పేరే కర్త, ఆ పని యొక్క ఫలాన్ని తింటున్నప్పుడు వాడి పేరే భోక్త. భోక్త కదండి. మళ్ళీ ఇక్కడ ఒక తిరకాసు ఉంది. ఏంటి స్వామీజీ ఇన్ని ట్విస్టులు పెడుతున్నారు మీరు పనిలో అంటే? ఇంకా చిన్న ఉన్నాయండి మరో 2 ట్విస్టులు. ఏంటి స్వామీజీ అండి అంటే, వీడు భోక్త కదండి. భోక్తకున్న చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఈ భోక్త తింటున్నప్పుడు ఒక భావం పెట్టుకొని తింటాడంట. ఆ భావం పేరేంటి స్వామీజీ? దాని పేరు భోక్తృత్వ భావము అంటాడు. భోక్తృత్వ భావం అంటే, వచ్చిన కర్మ ఫలాలన్నీ సమానంగా తినరా అబ్బాయి అంటే నేను తిన్నంటాడు. సమానంగా నేను తినను అంటాడు. మరి ఎలా తింటావయ్యా? కొన్నేమో నాకు ఇష్టం, కొన్నేమో నాకు అయిష్టం, కొన్నేమో ఉదాసీనం. ఉదాసీనం అంటే ఇష్టము కాదు, అయిష్టము కాదు, జస్ట్ ఐ డూ దాట్. బ్రష్ చేస్తాం అనుకోండి, అది కర్మే అయినప్పటికీ కూడా ఇష్టాలతో సంబంధం లేదు, చేస్తాం, క్యాజువల్ గా చేస్తాం. భోక్త వాడు కలర్ వేసుకుంటాడు వచ్చిన కర్మ ఫలాలన్నింటికి. భోక్త భోక్తృత్వ భావంతో తిన్నాడు కర్మ ఫలాలని. ఇది లోపట ఉన్న మన కంప్యూటర్లో ఎలా అయితే ఒక ప్రోగ్రామ్ డిజైన్ అయి ఉంటుందో, మన అంతఃకరణలో కర్మకి సంబంధించిన డిజైన్ ఇదంతా. చూడండి ఎంత సటలంగా ఉంది. ఈ ఐ అన్నవాడు కర్తగా మారుతాడు. పోని మారి ఏం లేకుండా చేస్తావా అంటే కర్తృత్వ భావన అని పెట్టుకొని చేస్తాడు. కర్తృత్వ భావన అంటే ఐ యామ్ డూయింగ్, ఈ కర్మ నేను చేస్తున్నాను అని కర్తృత్వ భావనతో చేస్తాడు.
చేసిన తరువాత ఏమైనా ఈ చక్రం ఆగిపోతుందా స్వామీజీ అంటే చేసిన కర్మ ఫలాన్ని ఇస్తారు. ఫలాన్ని ఇచ్చి ఆగిందా స్వామి అంటే లేదు. ఎవరైతే కర్మని ఆచరించారో ఆ కర్మ యొక్క ఫలాన్ని వాడు తిని తీరాలి. వాడు భోక్తగా తిన్నాడు. కొన్ని న్యూట్రల్ గా ఏమైనా కర్మ ఫలాలను స్వీకరించిన అబ్బాయి అంటే కాదు అని ఫీలింగ్ ఆఫ్ ఎంజాయ్మెంట్, భోక్తృత్వ భావనతో దాన్ని తింటాడు. ఇది కర్మ యొక్క మొత్తం సైకిల్ కదండి. ఇప్పుడు మీరు అడగండి ఒక ప్రశ్న, స్వామీజీ ఇది సహజంగా జరిగే ప్రక్రియ, మీరే చెప్తున్నారు నైసర్గికం 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 అని. నైసర్గికం అంటే సహజంగా జరిగే ప్రక్రియ. మరి ఈ సహజంగా జరిగే ప్రక్రియ బంధాన్ని ఎలా ఇస్తుంది చెప్పండి. ఇందులో అటాచ్మెంట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? బంధము అనేది ఎలా వచ్చింది స్వామీజీ అంటే తేజోమయానంద్ గారు దీని అంతటికి బ్రీఫ్ గా 1 లైన్ లో చేస్తారు. బంధం ఏంటో తెలుసండి. ఆయన ఏమంటారు, ఎంజాయ్మెంట్స్ ఆర్ టెంపరరీ బట్ ద అటాచ్మెంట్స్ ఆర్ పెర్మనెంట్ అంటారు. ఏ భోగంలోనైనా ఇది రూల్. ఏ విషయ భోగంలోనైనా ఎంజాయ్మెంట్స్ ఆర్ టెంపరరీ. మనం దాన్ని అనుభవించే టైం అని ఉంటుంది చూడండి, అది చాలా చిన్న టైం. ఏ సుఖభోగమైనా ఏ విషయ భోగమైనా ఎంజాయ్మెంట్స్ ఆర్ టెంపరరీ. కానీ ఆ ఎంజాయ్మెంట్ మనకి ఒక అటాచ్మెంట్ ని, ఒక వాసనని వదిలి వెళ్ళిపోతుంది చూడండి, అది పెర్మనెంట్. అటాచ్మెంట్స్ విల్ బి పెర్మనెంట్. అవునా కాదా? ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చెప్పుకుందాం. ఒక ఊరు వెళ్ళాం, తెలియని ఊరు వెళ్తే ఆ ఊర్లో మన బంధువులు ఉన్నారు. చాలా ఇష్టం మనం అంటే వాళ్ళకి. అబ్బా మా స్నేహితులు వచ్చారు, అయ్యమండి మా ఊరు స్పెషల్ ఒకటి ఉంది మీకు ఇస్తామండి అన్నారు. అంటే మనము హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే ఎంత ఆప్యాయంగా పిలిచారు, స్పెషల్ అంటున్నారు, ఇస్తాం. ఏంటయ్యా మీ ఊరు స్పెషల్ అంటే, ఏమండి మా ఊర్లో ఈ మామిడి తాండ్ర ఉంది చూసారా? అబ్బా ఏంటండి ఇలా ఉంది, మేము ఎప్పుడు నార్త్ వాళ్ళు అలా మాట్లాడతారు, మన మామిడి తాండ్ర చూపిస్తే. నేను కావాలని పట్టుకెళ్ళేవాడిని ఇక్కడి నుంచి బాంబే వెళ్ళినప్పుడు. ఆఫీసులో అందరికీ పంచేవాడిని. వాళ్ళు పొంగిపోయేవాడు, ఎంత బాగుంది ఎంత బాగుంది, ఇది ఎలా చేస్తారు స్వామీజీ అంటే దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని కథలుగా. సో ఈ మామిడి తాండ్ర మా ఊరు స్పెషల్. అబ్బా ఏంటండి ఇది ఇలా ఉంది, ఇది కేకా ఇది అనేవారు వాళ్ళు. ఆ కేకే అనేవాళ్ళం. దీనికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కేకు, మామిడి తాండ్ర. ఇంకేవో ముందు పేర్లు ఉన్నాయనుకోండి. సో ఇచ్చారు మనకి. ఇచ్చినప్పుడు అంత కొత్తగా ఉంది. తిన్నాం 5 నిమిషాలు తిన్నాం, భలేగా ఉంది అనుకున్నాం. ఎంజాయ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఆ మామిడి తాండ్ర మీలో వదిలిన వాసన జీవితాంతం ఉంటుందా, తినేసిన తర్వాత పోయిందా? జీవితాంతం ఉంది స్వామీజీ. చచ్చిపోయే ముందు మామిడి తాండ్రను చూపించిన దాని రంగు, రుచి, వాసన, ఎప్పుడు తిన్నాం, ఎంత తిన్నాం మొత్తం చెప్పిస్తాం. ఇవి అటాచ్మెంట్స్ ఆర్ పెర్మనెంట్, ఎంజాయ్మెంట్స్ ఆర్ టెంపరరీ. అంటే ఇది చిన్న ఎగ్జాంపుల్ నేను ఇచ్చా. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు కల్పించే వాసనలు ఎంత బలంగా ఉంటాయో మనకు తెలుసండి. అంత ఆషామాషిగా ఏ వాసనని మనం దాటలేం. ఇది సత్యం, జీవితం యొక్క అనుభవం. ఏ వాసనని మనం దాటుతాం చెప్పండి? అంత బలం. అంటే ఒక సైంటిఫిక్ గానే మనం ఆలోచించాలి, ఈ బంధాలకి ఇంత బలం ఉంటుందా? 16 ఏళ్ళు 17 ఏళ్ళు 18 ఏళ్ళు వచ్చిన పిల్లాడిని పిలిచి, అరే బాబు నువ్వు ఈ అమ్మ ఆడపిల్లల్ని చూడకరా అని చెప్పండి, వాడు వింటాడేమో? వాడు వినడు. ఎందుకంటే వాసన వేగం అంత బలం. క్రోధం చూడండి, క్రోధం వచ్చినప్పుడు వివేకం మొత్తం కోల్పోతాం మనం. క్రోధం రాకముందు మంచి వాళ్ళమే, క్రోధం అయిపోయిన తర్వాత మంచి వాళ్ళమే. క్రోధం ఉన్నప్పుడు మాత్రం పశు సమానులం. ఒక యానిమల్ ఎలా బిహేవ్ చేస్తుందో మనం అలా బిహేవ్ చేస్తాం. పిల్లల్ని కొట్టేస్తాం, తల్లిదండ్రుల్ని తిట్టేస్తాం, గురువుల్ని తిడతాం, కాల్తో తంతాం. వాసన అంటే ఇదే వాసన. లోభం,
ఎవరి దగ్గరైనా ఏదైనా వస్తువు అందంగా కనిపించిందంటే మొట్టమొదట మనలో వచ్చిన వాసన ఏంటి చెప్పండి? గుండు మీద చేసుకొని చెప్పండి, నాకు అది కావాలంటాం. దాని పేరే లోభం. ఏ వస్తువైనా సరే, ఎవరి దగ్గరైనా మనల్ని ఆకర్షించినట్టు కనిపించింది అండి అంటే దాని తర్వాత వృత్తి ఏంటండి? అది నాకు కావాలి. నీ దగ్గర డబ్బు ధనము ఉంటే కొని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటావు, లేదు అంటే జీవితాంతం చింతిస్తావు. నాకు అది కావాలి, నాకు కావాలి, 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 కావాలంటే కావాలి. లోభం, మోహం, మదం, మాత్సర్యం ఇవంతా మన సంసారం, మన సంపద. ఎన్ని లక్షల కోట్లు వాసనలు పోగు చేసుకున్నామో గుర్తులేదు కదండి. దాని పేరే బంధనం. ఈ బంధనం అంతా ఎలాగొచ్చింది స్వామీజీ అండి అంటే, విషయాల ద్వారా వస్తువులను చూస్తున్నప్పుడు, స్వీకరిస్తున్నప్పుడు ఆ వ్యాపారంలో మనం ఎలర్ట్ గా ఉండకపోవటం వలన అది కావాలి అని దాని మీద ముద్రని శాశ్వతంగా లోపట వేసుకుంటాం. వీటి పేరే వాసనలు అంటారు గురుదేవుడు. ఇవి కర్మ బంధనం. ఉంటే ప్రమాదం ఏంటి స్వామీజీ? సరే ఒప్పుకున్నాం, కర్మ అనేది బంధాన్ని, శాశ్వతమైన బంధాన్ని పడేసింది. ప్రాబ్లం ఏంటి? ఉన్నాయి వాసనలు. ప్రాబ్లం ఏంటి అంటే తెలుసా అండి, అవి ఉండి కూర్చోవు కామ్గా. అది ప్రాబ్లం. ఏం చేస్తే స్వామీజీ? ఇవి లోపటి నుంచి తోస్తూనే ఉంటాయి జీవుడిని. కొన్ని వాసనలు అంటాయి, అరే నీకు కుక్క జన్మ అయితే నువ్వు కరెక్ట్ గా సరిపోతావు, నాకు కావాలి అవి అంటాడు. వాడు కుక్క శరీరం ఎత్తుతాడు. అవేవో 10 సచ్చాయి అనుకోండి ఆ జన్మలో, మళ్ళీ ఈసారి నువ్వు రాజు అయితే బాగుండ్రా అబ్బాయి అంటది. అదే జీవుడిని రాజు అయ్యాడు, మరొక 20 చచ్చాయి. వాసనలు చేసేది ఏంటి స్వామీజీ అండి అంటే, జీవుడిని పుష్ చేస్తాయి, బయటికి తోస్తాయి. గో అండ్ ఎంజాయ్, బయటికి పోయి ఎంజాయ్ చేయి, బయటికి పోయి ఎంజాయ్. ఇది ఒక సహజమైన సర్కిల్ మనలో. ఇంట్లో కూర్చోండి 6 మాసాలంటే ఇల్లు అనుకున్నారా, జైలు అనుకున్నారా? మేము కూర్చోమంటాం. మీ ఇంట్లో మీరు కూర్చోడానికి ఏమండి? మీ ఇంట్లోనేగా కూర్చోమన్నామంటే, ఆహా మాకు బయట తిరిగితేనే హాయి. ఎందుకు? బయట తిరిగితే ఈ లోపటున్న అవన్నీ చెప్తే హాయిగా ఉంది, అబ్బా అబ్బా ఎంత బాగుంది, పార్క్ ఎంత బాగుంది, సినిమా ఎంత బాగుంది, ఇప్పుడు కంఫర్టబుల్ గా ఉంది స్వామీజీ, లోపటంతా హాయిగా ఉంది స్వామీజీ అంటాం. ఇంట్లో గంట సేపు పుస్తకం తీసి చదవండి అంటాం, ఏమి కాన్సన్ట్రేషన్ చేయడం కష్టం. మూవీ చూడండి 3 గంటలు అంటే చూస్తామంటాం. ఎందుకు? డిఫరెంట్ కలర్స్, అది నచ్చుతుంది. ఏకాగ్రత లేదు, అది అనేకాగ్ర వస్తువు, అది ఏకాగ్ర వస్తువు. ఇవన్నీ బంధాలు. బంధాలు బంధాలు ఎక్కడున్నాయి స్వామీజీ అంటే మనమే బంధం. సో ఈ బంధాలు, ఈ వాసనలు ఏం చేసాయి స్వామీజీ అంటే, జీవుడిని అనుభవించు 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 అని అనేక యోనులలోనికి నెడతాయి. మళ్ళా ఇంకా అంతటితో సరిపోలేదు. పోనీ ఇన్ని వాసనలు పట్టుకొని ఈ శరీరంలో ఎగ్జాస్ట్ చేసేస్తానంటే కుదరదంట. ఒక రకమైన వర్ణం ఉండే వాసనలకి ఒక రకమైన శరీరమే సూట్ అవుతుంది. అయ్యో ఇంత నరజన్మ ఎత్తి మళ్ళా నేను నీచ జన్మలు ఎత్తాలా స్వామీజీ అంటే ఏమో. లేదు ఇంత నరజన్మ ఎత్తి నేను దేవుడిని కాగలనా అంటే ఏమో. 2 ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక సెటప్ అయిన వాసనలకి ఒక సెటప్ అయిన శరీరం అవసరం. ఈ వాసనలు ఎగ్జాస్ట్ అవ్వాలి అండి అంటే వాటికి అనుకూలమైన లోకం కూడా ఉండాలంట. అందుకే పరమాత్మ 14 లోకాలను సృష్టించాడు. కిందన 7 లోకాలు, పైన 7 లోకాలు అంటే భౌతికంగానే కాదు, ఇవి మానసికమైన పరిస్థితులు. మనం ఎప్పుడు పైకి చూస్తాం, అది కొంచెం మంచి గుణమే. ఎప్పుడు పైకి వెళ్ళాలి, జీవుడు పైకి వెళ్ళాలని ప్రయత్నం చెయ్యాలి. కింద యోనులు, చీకటి యోనులకు వెళ్ళడానికి అటువంటి కర్మలు మనం చెయ్యకూడదు. అందుకే వాటిని నిషిద్ధ కర్మలు అని చెప్పేసుకున్నారు పెద్దలు. ఇతరుల్ని హత్య చేయడము, విపరీతంగా పీడించడము, కారణరహితంగా శత్రుత్వాన్ని కలిగి ఉండడం, కారణరహితంగా పీడించడం, ఇటువంటి చేసిన వాళ్ళందరూ జంతు యోనుల్లోనికి పోతారండి. జంతువుల్లాగా అయిపోతాం. అదే దయా, కరుణ, అహింస, ప్రేమ ఉంటే దేవయోనుల్లోనికి మనం వెళ్తాం. కాబట్టి
లోకాలు ఉన్నాయి, శరీరాలు ఉన్నాయి, వాసనలు ఉన్నాయి, వీడు తిరుగుతూనే ఉన్నాడు. దీని పేరే కర్మబంధం. దీని శంకర భగవత్పాదులు ఏమన్నారు? పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం. పునరపి 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 ఇది తిరుగుతూనే ఉంటారు. దీని పేరు అంతటినీ కలిపి బంధం అన్నారు. దీనికి అంతటికి కెప్టెన్ ఎవరో తెలుసా అండి? ప్రాబ్లం అక్కడ ఉంది. కెప్టెన్ ఎవరండి అంటే నేను నేను అనుకుంటున్న ఈ జీవుడు, స్వయంగా మనం, సాక్షాత్ మనం దీనికి బాస్, కెప్టెన్. అయితే వీడితోటి ప్రాబ్లం ఏంటి స్వామిజీ అండి అంటే, ఈ కెప్టెన్ గా ఉన్నటువంటి ఈ జీవుడు ఒక అసత్యమైన ఆభాస. అది జ్ఞానం అంటే. ఈ జీవుడు నేను నేను అనుకుంటున్న ఈ జీవుడు సమస్త వాసనలకి కర్త, శరీరాలకి కర్త, సుఖభోగాలను ఎంజాయ్ చేస్తున్ననే భ్రమలో ఉన్నటువంటి ఎంతో నిజంగా దృఢంగా బలంగా కనిపిస్తున్న ఈ జీవుడు ఒక భ్రమ, ఒక అసత్య స్వరూపం. వాడికి నిజానికి నిలకడ లేదు. వాడు ఆడించే డ్రామా ఈ సంసారం అంతా. అది తెలుసుకోవడమే జ్ఞానం. ఇది అసత్యం అండి. అసత్యాన్ని అసత్యంగా తెలుసుకోవడంలో తప్పు ఏముంది? ఇది అసత్యం, ఇది అనృతం. ఈ అసత్యాన్ని తెలుసుకుని మరి నా సత్యం ఏంటి? నేను లేనా? నేను కంప్లీట్ గా మూసుకుపోయాను. మరి నేనేంటి అని తెలుసుకోవాలి. దాని పేరు విచారణ. ప్రయత్నం చేసేవాడు సాధక మహాత్ముడు. తన స్వస్వరూపాన్ని చూసుకునే అది పూర్ణాత్మ సుసమీక్షత. అది సత్య చిత్తు ఆనంద స్వరూపం, నిత్య భాషా స్వరూపం, బ్రహ్మస్వరూపం. నేను భ్రమ వలన వీడితో తాదాత్మ్యం చెంది ఇన్నాళ్ళు ఈ దుర్గంధాన్ని భరించవలసి వచ్చింది. అన్నెసెసరీ, నిష్కారణంగా. అది మోక్షం, ఇది బంధం. అంటే ఏంటి స్వామిజీ అండి అంటే, సమస్త కర్మ బంధాల నుంచి విడిపడాలి. సమస్త కర్మ బంధాల నుంచి విడిపడాలండి అంటే ఈ కర్మలు, నేను జాగ్రత్తగా వినండి, కర్మ బంధాల నుంచి విడిపడాలండి అంటే ఈ కర్మలు నేను చేయను, ఈ కర్మలు నేను చేస్తానంటే విడిచిపెట్టవు. ఈ కర్మ బంధాలన్నిటికీ మూల కారణం ఎవడు? కర్త. ఈ కర్త అనేవాడు ఒక ఫాల్స్ ఎంటిటీ, ఒక అసత్యమైన వ్యక్తి అని తెలుసుకున్న వెంటనే ఆయన డిసపియర్ అయిపోతాడు. ప్రత్యేకంగా సాధన చేయవలసిన అవసరం లేదు. ఆయన నేచరే లేని నేచర్. అది డిసపియర్ అయిపోతుంది. ఆ అయిపోవడమే మోక్షం. దానికి శంకర భగవత్పాదులు ఈ 4 మాటల్ని చేర్పించారు. కర్మలు 3 రకాలు అని చెప్తాం. ఒక దాని పేరు సంచిత కర్మ, ఇంకొక దాని పేరు ప్రారబ్ధ కర్మ, ఇంకొక దాని పేరు ఆగామి కర్మ. దీనికి భగవద్గీతలో డీటెయిల్డ్ గా ఇస్తారు, కానీ 3 ముక్కల్లో తేర్చేస్తారు. ఏమన్నారు? ప్రాకర్మ ప్రవిలాప్యతాం చితిబలాన్నాప్యుత్తరైశ్లిష్యతాం ప్రారబ్ధం త్విహు భుజ్యతాం అధ పరబ్రహ్మాత్మనా స్థీయతాం. ప్రాక్కర్మ. ప్రాక్కర్మ అంటే ఎప్పుడో చేసేసిన కర్మలు. ప్రాక్కర్మ ప్రవిలాప్యతాం. ప్రవిలాప్యతాం అంటే వాటన్నిటిని కూడా డిజాల్వ్ చేసేయాలి. డిజాల్వ్ ఎలా చేయాలి స్వామీజీ అండి అంటే సింపుల్. మనం సాధనగా ఎలా చేయాలి స్వామీజీ అండి అంటే, మనలో ఇప్పటికే బలంగా ఉన్నటువంటి వాసనలు అన్నిటిని గుర్తించి వాటికి విలువ తీసి పడేయాలి. మన వాసనలు మనకు తెలుసు కదండి. ఈ బలమైన వాసనలన్నిటికీ కూడా ప్రవిలాప్యతం అంటే డిజాల్వ్ చేసేయాలి. వాటి అసత్యాన్ని గుర్తించాలి. ప్రాకర్మ ప్రవిలాప్యత. ఇంకా చితిబలాత్ నాప్యుత్తరం శ్లిష్యతాం. చితిబలాత్. చితిబలాత్ అంటే చితి అంటే ఇక్కడ జ్ఞానము అని.
చితి బలాత్ అంటే జ్ఞాన బలం ద్వారా నా అపి ఉత్తరైహి శ్లిష్యతాం. ఉత్తరైహి అంటే రాబోయే కర్మల తాలూకా అటాచ్మెంట్స్ ని కలిగి, శ్లిష్యతాం అంటే వాటితో అటాచ్మెంట్ కాకూడదు. వీటితో ఉత్తర కర్మల ద్వారా, రాబోయే కర్మలతో అంటే ఏంటి, మనం ముందు ముందు కర్మలని ఆచరిస్తునేటప్పుడు వాటి యొక్క ఫలాలని గాని, రిజల్ట్స్ వచ్చినప్పుడు, చేస్తున్నప్పుడు నేను చేస్తున్నాను అనే భావనని గాని కలిగి ఉండకపోవడం. అంతే, ఇంత సింపుల్. ఏ పనైనా చేయండి, తప్పు లేదు, కానీ నేనే చేశాను అనే అహాన్ని కలిగి ఉండకూడదు. నేనే చేశాను అనే అహాన్ని లేనప్పుడు వచ్చిన ఫలితం కూడా ఇది నాదే అనే భావం ఉండదు. చితిబలాత్ నాప్యుత్తరైహి శ్లిష్యతం. ఇంకా స్వామిజీ, ప్రారబ్ధం త్విహు భుజ్యతాం. ప్రారబ్ధ కర్మ అని ఒకటి ఉంది. ప్రారబ్ధం అంటే ఏంటి స్వామిజీ? ప్రకృష్టేన ఆరబ్ధం ఇది ప్రారబ్ధ అంటారు. అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఆ కర్మ, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మరి ఏం చేయాలి స్వామిజీ? జస్ట్ ఈట్ ఇట్. అది ఏదైతే ఉండని కాబట్టి తినే. ప్రారబ్ధం త్విహు భుజ్యతం, యు జస్ట్ ఈట్ ఇట్. ప్రారబ్ధం ఏది ఉంటే అది, మంచి ఉంటే మంచి, చెడ్డు ఉంటే కంప్లైంట్ లేకుండా తినేయండి. ఇలా అయింది స్వామీజీ, ఓకే. ఇలా అవ్వలేదు స్వామీజీ, ఓకే. దాని పేరే ప్రారబ్ధం. కష్టం వచ్చింది స్వామీజీ, రానివ్వండి. సుఖం ఇది ఒక అర్థం. పెద్దవాళ్ళు జ్ఞానులు ఏం చెప్తారో తెలుసా అండి? ప్రారబ్ధం త్విహు భుజ్యతం అంటే వాళ్ళ ప్రారబ్ధం ఏంటో తెలుసా? శరీరాన్ని ప్రారబ్ధము అంటారు. శరీరం ప్రారబ్ధం అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇది ఇప్పుడు నీకు జ్ఞానోదయం అయిపోయింది కదా, దీనితో పని లేదు కదా అని నేను ఈ సముద్రంలో పడేస్తాను లేకపోతే అగ్నిలో దూకేస్తాను అనవలసిన అవసరం లేదు. ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా, జరగనివ్వండి. ఎలా జరుగుతుందో అలా జరగనివ్వండి. జ్ఞానులకు సంబంధించి భాష్యం. జ్ఞానికి ప్రారబ్ధం ఏంటి స్వామీజీ అంటే ఆయన శరీరం. సో దానికి రోగం వచ్చింది. మనం చూస్తాం, రమణ మహర్షికి చేతి పైన క్యాన్సర్ వచ్చిందండి, రామకృష్ణ పరమహంసకి గొంతులో క్యాన్సర్ వచ్చిందండి, వివేకానంద స్వల్ప ఆయుష్లో చనిపోయారండి, శంకర భగవత్పాదులు స్వల్ప ఆయుష్లో చనిపోయారండి. అంటే ఇవి వాళ్ళ శరీరాలకు ఆల్రెడీ సెటప్ అయి ఉన్న ప్రారంధాలు. ఏమి చేశారు స్వామీజీ? వాళ్ళు ఏం చేశారు? జస్ట్ కంప్లైంట్ లేకుండా తినేశారు అంతే. కంప్లైంట్ ఏం చేయాలి. సేమ్ టైం వాళ్ళకి కీర్తి కూడా వచ్చింది. రమణ మహర్షి వస్తుపరంగా చూస్తే బ్రహ్మ, కానీ రూపపరంగా చూస్తే ఆయన ముని మహర్షి అని ఎంతో మంది కీర్తించారు. వీళ్ళు నాకు పళ్ళు పలహారాలు ఇస్తున్నారా అని ఆయన పొంగిపోను లేదు. పుండు పుట్టింది కదా అని బాధపడు. పుండు పుట్టింది కాబట్టి దానికి మందు వేశాడు, మందు వేయలేదు, ఏదో దానికి చేయవలసింది దానికి చేశాడు, వీళ్ళకి చేయవలసింది వీళ్ళకి చేశాడు, అంతే. ప్రారబ్ధం విభుజ్యతం. సో ఈ మూడు కర్మల మీద ఈ జ్ఞానాన్ని కలిగి ఉండాలి. కొత్త కొత్త వాసనలేవి మనం వాసన వరకు వెళ్ళకూడదండి. భోగం ఇది జాగ్రత్తగా ఉండాలి. భోగం వాసన వరకు వెళ్ళకూడదు. సాధకులుగా చిన్న జాగ్రత్త ఏం తీసుకోవాలి స్వామీజీ అంటే, దైవీపరమైన వాసనలు ఏవైనా ఉంటే అలౌ చేయండి, కానీ ఆసురీపరమైన వాసనల వరకు వెళ్ళే భోగాలు ఉన్నప్పుడు వాటిని అక్కడ ఆపాలి. కనీసం భోగ స్థాయిలోనైనా ఆపగలగాలి. We had it, just leave it there. Don't take it as an impression. ఆ ఇంప్రెషన్ కానీ లోపలికి వెళ్తే మళ్ళీ అటువంటి పరిస్థితులను అవి తెప్పిస్తాయి. ఇప్పుడు కాకపోతే మళ్ళా జన్మలోనైనా లీడ్ చేస్తాయి. కాబట్టి వాసన వరకు తేకూడదు భోగాన్ని. ఒక రూల్. రెండో రూల్ పరిస్థితులు. ప్రారంధం అంటే మనకున్న పరిస్థితులు. ఈ పరిస్థితులు ఏవైతే అవి వాటిని తినేయాలి. తినేయడం అంటే జస్ట్ యాక్సెప్ట్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. డోంట్ కంప్లైంట్. ఎలా వచ్చిందో అలాగే యాక్సెప్ట్ చేసేసి తినేయండి, ఇంకేం కంప్లైంట్ చేయొద్దు. వాడు ముక్తుడు. ఈ ముక్తుడు చేయవలసిన ఆఖరి వాక్యం ఏంటి స్వామీజీ అండి అంటే, అధ పరబ్రహ్మాత్మన స్థీయతాం. అధ ఫైనల్ మనం ఉండవలసిన స్థితి ఏంటి స్వామీజీ అండి అంటే, పరబ్రహ్మాత్మన స్థీయతాం. లివ్ లైక్ యాజ్ పరబ్రహ్మ. పరబ్రహ్మ ఆత్మన స్థీయతం. స్థీయతం అంటే యూ షుడ్ లివ్.
నువ్వు జీవించి ఉండు. ఎలా జీవించి ఉండు? పరబ్రహ్మలాగా జీవించి ఉండు. తేజోమయానంద్ గారు అనేవారు, రిఫ్యూజ్ టు లివ్ లైక్ ఏ జీవ. జీవుడిలాగా బతకాలి అనే థాట్ ని కూడా తోసిపుచ్చేయండి. జీవుడు కాదు నేను. మరి ఎవరయ్యా నువ్వు? నేను పరబ్రహ్మ స్వరూపాన్ని. పరమాత్మలాగా జీవించడానికి సిద్ధమయ్యి ఉండు. పరమాత్మలాగా జీవించు, జీవుడులాగా జీవించుకు. పరబ్రహ్మాత్మన స్థియతామని శంకర భగవత్పాదుల తాలూకు గొప్ప లక్ష్యం చూడండి. ఆఖరి వాక్యం ద్వారా మనందరికీ మంగళాశాసనం ఇచ్చాడు. మనందరినీ ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు? అరే పిల్లలు, మీరందరూ పరబ్రహ్మ స్వరూపులుగా జీవించండి. ఈ పాల్టు పీల్ట్రీ చిన్న పిల్లల్లాగా, ఈ జీవుల్లాగా ఈ జీవ భావాన్ని వదిలేయండి. దేవభావాన్ని కలిగి జీవించండి. అధ పరబ్రహ్మాత్మన స్థియత. ఇందులో సాధన ఏంటి స్వామీజీ అండి అంటే, నువ్వు ఒప్పుకోకపో నిజం ఏంటండి అంటే అందరూ బ్రహ్మస్వరూపుడు. బ్రహ్మస్వరూపుడులా జీవించు. అదే సాధన. దీనితో సాధనా పంచకాన్ని మహర్షి ముగించటం జరిగింది. స్వామీజీ సాధన ఎంత బాగుంది స్వామీజీ అండి అంటే, ఈ సాధనా పంచకానికి అంతటికి మూల రెండు ప్రధానమైన వాక్యాలు. మూల వాక్యం ఏంటి స్వామీజీ అండి అంటే, వేదో నిత్యం అధీయతాం. ప్రతిరోజు మీరు వేద పారాయణం చేయండి. వేద పారాయణం అంటే జ్ఞానానికి సంబంధించినటువంటి ఆ అభ్యాసం. అది కానీ చేశామంటే మిగతావన్నీ ఒకటి చేరుతాయి. ఈ వేదో నిత్యం అధీయతాన్ని స్టార్ట్ చేస్తే ఆఖరి ఫలితం ఏమొస్తుంది స్వామీజీ? అధ పరబ్రహ్మాత్మన స్థియతాం. మన స్వరూపంలో మనం కూర్చుంటాం. మన స్వరూపంలో మనం కూర్చోవాలి అంటే సాధన ఏంటి స్వామీజీ? పుస్తకం చదవాలి. విద్యా అభ్యాసం అది చేస్తే మిగతా అన్ని కూడా దాన్ని ఇవన్నీ ఫాలో అవుతాయి. విద్య ఎక్కడ ఉంది అంటే భగవంతుడు అక్కడ ఉంటాడు. కాబట్టి 1 నుంచి డైరెక్ట్ గా 40 కనెక్టివ్. వేదో నిత్యం అధీయతాం చేశాడు అంటే అధపర బ్రహ్మాత్మన స్థియతాం కలిగి ఉంటాడు. ఇది సాధనా పంచకం యొక్క మొత్తం సారాంశం. హరి ఓం.